హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఒప్పో రెనో గురించి. సో ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 850 ప్రాసెసర్ తోటి వస్తాయని, అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 17 ప్రాసెసర్ తోటి ఇలా డిఫరెంట్ వేరియంట్స్ తోటి వస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. సో దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. కాపర్ క్యూబ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి మొబైల్ వస్తాయట. సో స్నాప్డ్రాగన్ 855 వేరియంట్లో వస్తాయని చెప్తున్నారు. సో జనరల్గా మన గేమింగ్ ఫోన్స్లో ఇటువంటి కూలింగ్ సిస్టమ్ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటుంది. సో 25% మొబైల్ని కూల్ చేస్తాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మనకి దీనిలోనే ఇంకొక మొబైల్ రాబోతుందని చెప్పుకున్నాం కదా, స్నాప్డ్రాగన్ 17 ప్రాసెసర్ తోటి. సో దీనికి సంబంధించిన ఒక పిక్చర్ అనేది ఇంటర్నెట్లో కనిపిస్తుంది. చాలా విచిత్రంగా అయితే ఉంది దీని కాన్సెప్ట్ ఏదైతే ఉందో. సో ఇది ఒక పాపప్ సెల్ఫీ కెమెరా తోటి వస్తాయట. సో జనరల్గా మనం మొబైల్స్ తోటి ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు పాపప్ సెల్ఫీ కెమెరాస్ తోటి కెమెరా అనేది బయటకు వచ్చేస్తుంది. మనం సెల్ఫీ కెమెరా ఆఫ్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు అంటే ఈ డిజైన్ ప్రకారం చూసుకున్నట్టయితే పాపప్ సెల్ఫీ కెమెరా అయితే బయటకు వస్తుంది, కాకపోతే అది లోపలికి అయితే వెళ్ళదట. దాన్ని మనమే నొక్కి లోపలికి పంపించాలట. సో విచిత్రమైన కాన్సెప్ట్. సో మరి ఇది రూమరా లేకపోతే రియల్గా ఇలానే తీసుకొస్తారని అయితే మనకు రాబోయే రోజుల్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ గురించి. సో మనకి ఇప్పుడు ఏప్రిల్ 1 రోజు ఏప్రిల్ ఫుల్ డే రాబోతుంది కదా. సో దాని గురించి అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ మైక్రోసాఫ్ట్ హెడ్ అనే వాళ్ళు అలర్ట్ జారీ చేశారన్నట్టు. మీరు ఆఫీస్ వర్క్స్లో లేకపోతే వర్క్ చేసే టైంలో ఈ ఏప్రిల్ ఫుల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేయొద్దు, ప్రాంక్స్ చేయకండి అని చెప్పేసి వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ ఇలానే చేసినప్పుడు చాలా డ్యామేజ్ జరిగిందంట. జనరల్గా ఏప్రిల్ 1 అంటేనే చాలామంది ప్రాంక్స్ చేస్తూ ఉంటారు. సో ప్రాంక్స్ లిమిట్లో ఉంటే పర్లేదు, కాకపోతే ఓవర్ చేస్తే మాత్రమే అది మనకు బాగా అనిపించదు. సో ఫ్రెండ్స్, మరి మీరు ఏప్రిల్ ఫుల్ డే రోజు ప్రాంక్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 3a గురించి. సో ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 3a, పిక్సెల్ 3a XL ఇటువంటి మొబైల్స్ని అయితే గూగుల్ వాళ్ళు తీసుకొని రాబోతున్నారని చెప్పారు కదా. సో దీనికి సంబంధించిన 3a ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నెట్లో కనిపించడం స్టార్ట్ అయిపోయింది. సో 35,000 వరకు దీని ప్రైస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అన్న వెంటనే మనకు మైండ్లో వచ్చేది కెమెరాస్ అద్భుతంగా ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు ఇది వీళ్ళు తీసుకొచ్చే 35,000 అంటే మనకు వన్ప్లస్కి సంబంధించిన డివైసెస్, ఇంకా చాలా మంచి డివైస్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి వస్తూ ఉంటాయి. 855 ప్రాసెసర్ తోటి కూడా రావచ్చు పోకో వాళ్ళు తీసుకొస్తే. అయితే ఇప్పుడు వీళ్ళు మాత్రం స్నాప్డ్రాగన్ 17 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ని తీసుకొస్తారు. సో చాలా తక్కువ స్పెసిఫికేషన్స్, ఓన్లీ కెమెరాస్ కోసం మాత్రమే ఈ మొబైల్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి OnePlus 7 గురించి. దీనికి సంబంధించిన ఒక బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నెట్లో కనిపించడం స్టార్ట్ అయిపోయింది. సో బ్యాక్ ట్రిపుల్ కెమెరా తోటి కనిపిస్తుంది, అంతేకాకుండా కట్అవుట్ కనిపిస్తుంది, అంతేకాకుండా పాపప్ సెల్ఫీ కెమెరా కట్అవుట్ ఏదైతే ఉంటుందో అది కూడా కనిపిస్తుంది. ఇన్ని రోజులు మనకు తెలిసిందే ఇవి ట్రిపుల్ కెమెరా తోటి వస్తుంది, పాపప్ సెల్ఫీ కెమెరా తోటి వస్తాయని చెప్పేసి. కాకపోతే ఈ కేస్ చూసిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు. సో త్వరలోనే ఈ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. సో చూద్దాం మరి దీని ప్రైస్ ఏం పెడతారు అనేది అయితే మనకు రాబోయే రోజుల్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్డ్ గురించి. సో వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని తీసుకొని రాబోతున్నారు 2020 వరకు, మైండ్ ఫుల్నెస్ మోడ్ అనే పేరుతోటి. సో జనరల్గా డ్రైవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఈ ఫీచర్ అనేది పనిచేస్తాయని చెప్తున్నారు. సో కొన్ని కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కార్కి సంబంధించిన కొన్ని కంట్రోల్స్ అనేవి అన్నీ ఇప్పుడు ఈ కార్కే వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఇది 2020 కల్లా వస్తాయని చెప్తున్నారు. వస్తే చాలా యాక్సిడెంట్స్ అయితే తగ్గిపోతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఇది ఎలా పనిచేస్తాయి అనేది మనకు రాబోయే రోజులు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ గురించి. సో ఎయిర్ ఫోర్స్లో కొత్త రకమైన డ్రోన్స్ని తీసుకొని రాబోతున్నారు. జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో, నార్మల్ ప్రజలు, వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు కదా. సో వాటి నుంచి రక్షణ కల్పించడానికి ఈ డ్రోన్స్ ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఫస్ట్ అటాక్ చేసే ముందు డ్రోన్స్ పంపిస్తారట. డ్రోన్స్ పంపించేసిన తర్వాత అక్కడ మొత్తం తెలుసుకుంటారు, అక్కడ నార్మల్ ప్రజలు ఉన్నారా లేకపోతే అటాక్ చేయదగిన వాళ్ళు ఉన్నారా, ఇదంతా తెలుసుకున్న తర్వాత అటాక్ చేస్తారన్నట్టు. నెక్స్ట్ వచ్చి షామీ గురించి. షామీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా. ఆల్రెడీ దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా కనిపించాయి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక వీడియో అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో డబుల్ ఫోల్డ్ అవుతుంది అన్నట్టు. అంటే మనకు సామ్సంగ్ సంబంధించిందైనా కానివ్వండి లేకపోతే హువాయికి సంబంధించిన ఫోన్స్ తోటి పోల్చుకున్నట్టయితే ఇది కొంచెం వెరైటీగా అయితే కనిపిస్తుంది. అయితే దాంతో పోల్చుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు. 68,000 వరకు దీని ప్రైస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. జూన్లో ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో అది మార్కెట్లోకి రావచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ S10 Plus గురించి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, సామ్సంగ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నిన్న లాంచ్ అయిన హువాయి P30 Proతో పోల్చుకున్నట్టయితే మా ఫోన్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటోసే బాగా వస్తాయని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకు రేటింగ్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళ కెమెరాతోటి క్యాప్చర్ చేసిన ఫోటోస్ వచ్చేసి 109 స్కోర్ వచ్చింది. అదే హువాయి P30 Pro తోటి క్యాప్చర్ చేసిన ఫోటోస్కి వచ్చేసి 119 వచ్చింది స్కోర్. సో రేటింగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా ఏ ఫోన్ తోటి క్యాప్చర్ చేసే ఫోటోస్ బాగా వస్తాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి హువాయి Mate 30 గురించి. సో నిన్ననే మనకు హువాయి P30 Pro లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి Mate 30 మీద పడిపోయారు. సో సెప్టెంబర్ లేదా అక్టోబర్ కల్లా ఈ మొబైల్ తీసుకొస్తారట. సో దీనిలో కిరిన్ 985 ప్రాసెసర్ వాడతారని చెప్తున్నారు. సో 980నే
హైయెస్ట్ ప్రాసెసర్ ఇప్పటివరకు ఉంది. ఇప్పుడు అలాంటి 985 కూడా తీసుకొస్తా అని చెప్తున్నారు. చాలా ఫాస్ట్గా ఉన్నారు హువావే వాళ్ళు చూసుకున్నట్టయితే. సో వీళ్ళు పెంటా కెమెరా తోటి ఈ మొబైల్ తీసుకొస్తా అని చెప్తున్నారు. చూద్దాం మరి దీనికి సంబంధించిన ప్రైస్ ఏం పెడతారు, తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకు రాబోయే రోజులు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోనీకి సంబంధించి. సోనీ వాళ్ళు చైనాలో వీళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని క్లోజ్ చేసేసి థైలాండ్లో స్టార్ట్ చేసేస్తారట. సో జనరల్గా చైనాలో ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే చైనా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేసేసి వాళ్ళ సొంతగా మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు కదా. సో అలానే ఇప్పుడు మనకు ట్విట్టర్కి పోటీగా వీవో అని చెప్పేసి, ఇలా వాట్సాప్కి పోటీగా వీచాట్ అని చెప్పేసి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గ్యాలక్సీ A2 కోర్ గురించి. సో ఇది ఒక గో ఎడిషన్ ఫోన్ అన్నట్టు. సో 4500 దీనికి సంబంధించిన ప్రైస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో Exynos 7870 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని తీసుకొస్తారు. 1GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, 2600 mAh బ్యాటరీ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అంటున్నారు. సెల్ఫీ కెమెరా గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పిక్చర్ ప్రకారం చూసుకున్నట్టయితే సెల్ఫీ కెమెరా ఉందో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. సో చూద్దాం మరి ఇది ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తే ఏం ప్రైస్ పెడతారనేది అయితే మనకు రాబోయే రోజులు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 ప్రో గురించి. సో సేల్ పెట్టిన వెంటనే అసలు ఈ మొబైల్ దొరకట్నే లేదు. పెట్టిన వెంటనే ఫ్లాష్ సేల్లో సేల్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ సేల్ వచ్చేసి ఏప్రిల్ 3 రోజు పెడతారట. సో చూద్దాం మరి అప్పుడైనా ఈ మొబైల్ దొరుకుతుందా లేదా అనేది. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను మా ఫ్రెండ్స్ కోసం, కాకపోతే ఇప్పటివరకు అయితే నాకు ఈ మొబైల్ అనేది దొరకలేదు. నెక్స్ట్ వచ్చేసి నోకియా 7 ప్లస్, నోకియా 6.1 ప్లస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మార్చ్కి సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఏదైతే ఉంటుందో అది రూల్ అవుట్ అవడం స్టార్ట్ అయిపోయింది. మీ దగ్గర మొబైల్ ఉంటే మీకు కూడా వచ్చేస్తుంది. సో ఆండ్రాయిడ్ 1తో వచ్చే మొబైల్స్ తోటి అడ్వాంటేజ్ ఇదే అన్నట్టు. ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 2 months ఒకసారి మనకు ఈ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సోనీ Xperia 2కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించడం స్టార్ట్ అయిపోయి. సో 6.2 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి వస్తాట. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 6GB ర్యామ్ తోటి, 128GB స్టోరేజ్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. సో బ్యాక్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా యూజ్ చేస్తారని తెలుస్తుంది. సో 3.5mm జాక్ ఏదైతే ఉంటుందో అది ఉండదని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 4G కనెక్టివిటీ గురించి. సో ఓపెన్ సిగ్నల్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు, అంటే ఎక్కడెక్కడైతే 4G సిగ్నల్ అనేది బాగా వస్తాయని చెప్పేసి. సో దానిలో ధన్బాద్ ఏదైతే ఉంటుందో అక్కడ హైయెస్ట్ సిగ్నల్ వస్తాయట, హైయెస్ట్ కనెక్టివిటీ ఉంటుందట 4Gకి సంబంధించి. సో 95.4% ఉందట. సో మన హైదరాబాద్ గురించి మాట్లాడినట్టయితే 90.5% ఉంది. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గ్యాలక్సీ ఫోల్డబుల్ ఫోన్ గురించి. సో దీని డ్యూరబిలిటీ గురించి చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన కొన్ని స్టాట్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఈ మొబైల్ 2 లక్షల సార్లు ఫోల్డ్ చేసినా కూడా దీనికి ఎటువంటి డ్యామేజ్ జరగదని చెప్తున్నారు. అంతేకాకుండా 5 years వరకు నిరభ్యంతరంగా ఈ మొబైల్ని అయితే వాడుకోవచ్చు అని చెప్తున్నారు. డ్యూరబిలిటీ పరంగా అయినా కానివ్వండి, పర్ఫార్మెన్స్ పరంగా అయినా కానివ్వండి, దేని పరంగా చూసుకున్నా కూడా ఈ మొబైల్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. ప్రైస్ పరంగా కూడా బాగానే ఉంటుంది, 1,40,000 చేంజ్ వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.